ఇంతసేపు మా సినిమా కోసం ఓపికగా ఉన్నందుకు వచ్చిన మా అభిమానులు ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్. అలాగే మా మీడియా మిత్రులందరికీ ఓపికగా ఎంతసేపు ఉండి వచ్చినందుకు థ్యాంక్స్. ముఖ్యంగా బయటూరు నుంచి వచ్చారు మా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారు మెడ్రాస్ నుంచి, మా టెక్నీషియన్ మా ఎడిటర్ రూబెన్ గారు, మా కృష్ణన్ మసన్ డిఓపి గారు బయటూరు నుంచి వచ్చారు, మా హీరోయిన్స్ ఇద్దరు ముంబై నుంచి వచ్చారు. షూటింగ్ ఉన్నా కూడా ప్యాకప్ అయ్యి ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవ్వకుండా మన ఫంక్షన్ అనుకుంటూ వచ్చినందుకు మా అలీ గారు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఈ సినిమా స్టార్ట్ చేసి పోస్ట్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ అందరు అడుగుతున్నారు, ఎందుకు మళ్ళీ రీమేక్ ఏదో చేస్తున్నాం, ఒక సినిమా ఏదో వచ్చింది మేము చూసాం ఓటీటీ లేదని. నేను అనుకున్నా సరే నేను ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కానీ అడగడం కానీ సరే ఇంక మనం ఎంత చెప్పినా కాదు 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 అంటారు. ఎందుకంటే దగ్గరగా ఆల్రెడీ హాలీవుడ్లో కూడా ఒక సినిమా వచ్చింది, దాన్ని అనుకుంటారు దీన్ని అనుకుంటారు. ట్రైలర్ వచ్చాక ఆడియన్స్కి అర్థం అవుతుంది ఇది ఒక రీమేక్ కాదు అని. ఐ కెప్ట్ సైలెంట్. సో ఎవరు అడిగినా కూడా ఓకే ఫైన్ వాళ్ళు ట్రైలర్ చూస్తారని చెప్పి. సో అండ్ అది ఇట్స్ కైండ్ ఆఫ్ రెగ్యులర్ మన టెంప్లెట్ మూవీ కాదంటున్నా. సో కొంచెం కొత్త రకం సినిమా. సో నాకు కూడా లోపల టెన్షన్ ఉంది, ఇప్పుడు ఒక టెడ్డీ బేరు దీనిపైన ఒక రివెంజ్ ఒక అమ్మాయి ఇది అసలు మన ఆడియన్స్ తీసుకుంటారా లేదా అన్న చిన్న టెన్షన్తో ఉండింది. కానీ బట్ ట్రైలర్ చూసాక ఎందుకో ఐ ఫెల్ట్ లైక్ మేబీ ఆడియన్స్ దీన్ని కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఎప్పుడు కొత్తగా ఏ కాన్సెప్ట్ ఈ మధ్య తెలుగులో కొత్తగా ట్రై చేస్తున్నా దాంట్లో ఒక పెద్ద స్టార్ ఉన్నా లేకపోయినా మన తెలుగు ఆడియన్స్ దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి సినిమాను కూడా ఖచ్చితంగా చూస్తారని నాకు నమ్మకం కలిగింది. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ రియలీ ఎంజాయ్ ద ట్రైలర్. నాకు ఇంకా ఇక్కడే ఉన్నాను కానీ నా మైండ్ అంతా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంటుంది ట్రైలర్ గురించి నచ్చిన టెన్షన్లో ఉన్నాను నేను కూడా. మీకు నచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చాలా అంటే ప్రతి ఒక్కరి గురించి నేను చాలా మాట్లాడాలి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే చాలా నేరం వెళ్తుంది. అండ్ ఇప్పటికే మీరు చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. సో నేను ఎక్కువ లెంత్లోకి వెళ్ళను. బట్ ఒక విషయం చెప్తా, నేను శామ్ యాంటన్ గారిది 100 అని ఒక సినిమా చూశాను. అరే బాగుంది ఈ సినిమా భలే ఉంది అనుకున్నాను. తర్వాత ఆయన ట్రిగర్ అని ఒక ఫిలిం చేశారు తమిళ్లో. ఆ ట్రైలర్ చూసి చాలా బాగుంది, నా అదర్వా లాంటి యంగ్ హీరో, అతను రొమాన్స్ లవ్ స్టోరీలు చేసిన హీరో పెట్టి మంచి యాక్షన్ సినిమా చేస్తున్నాడు అని నేను ఆయనకు ఫోన్ చేసి శామ్ నీకు ఎప్పుడైనా ఏమైనా కథ ఉంటే నాకు చెప్పు, మనం తెలుగులో చేద్దాం అన్నాను. ఓకే డన్ బ్రదర్, ఏమైనా ఉంటే చెప్తాను, మైండ్లో పెట్టుకుంటాను అన్నారు. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ శామ్ యాంటన్, బట్ ఆ ఆపర్చునిటీ రాలా. బట్ అతను అది నా ఫోన్ కాల్ మైండ్లో పెట్టుకున్నాడు ఏదో తెలియదు. కానీ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ ప్రొడ్యూసర్, మా సొంత నాన్న కూడా నా పైన అంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు, నా పైన అంత ఖర్చు పెట్టి ఇంత పెద్ద సినిమా తీశారు, యాక్షన్ సినిమా తీశారు. ఎవరు నమ్మి నాకు యాక్షన్ సినిమా ఇవ్వలేదు. ఇంత పెద్ద సినిమా ఇచ్చినందుకు జ్ఞానవేల్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటికే చాలామంది చాలాసేపు మాట్లాడారు. సో ఇంకా నేను కొత్తగా ఎక్స్టెండ్ చేయాలనుకోవట్లేదు, మీరే అలసిపోయారు అనుకుంటాను. బట్ థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ టు అవర్ ఈవెంట్. వచ్చే ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లో మీడియా ఇంటరాక్షన్స్ వీటిలో అట్లా ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అప్పుడు చూసుకుందాం. బట్ పేషెంట్గా ఎంతసేపు వచ్చి మా ఈవెంట్ని కవర్ చేసుకున్నందుకు మళ్ళీ మా మీడియా మిత్రులకి థ్యాంక్స్. అండ్ ఇంత ఎంతూసియాస్టిక్ ఒక 1.5 hour ఇంత ఎంతూసియాస్టిక్గా ఉండి ప్రతి డైలాగ్కి ప్రతి కౌంటర్కి రియాక్ట్ చేస్తూ అక్కడి నుంచి కమెంట్లు వేస్తూ మమ్మల్ని అందరినీ ఫుల్ ఛార్జ్లో పెట్టినందుకు వచ్చిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్. ఇంకా నేను కొత్త ఉన్న హైప్ చాలు స్వామి, ఇప్పుడు నేను స్లిప్ అయ్యాను అన్నాను అనుకో, దాన్ని మీరు 5x మల్టిప్లై చేసుకుని ఊహించుకుని ఎందుకు మనకి చెప్పు. ట్రైలర్ వస్తుంది, టీజర్ వస్తుంది, మీరే చూడండి, మీరే డిసైడ్ అవ్వండి. ఓకే సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. You acted with many actors and actresses. How was it acting with a teddy bear? యాక్టింగ్ విత్ టెడీ బేరా? యాక్చువల్లీ కొంచెం కష్టమే. ఎందుకంటే వేరే యాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళు కళ్ళు కదులుతాయి, మాట వస్తుంది, ఏదో ఒకటి గుడ్ యాక్టర్ అన్నా ఎవరైనా ఏదైనా ఒక రియాక్షన్ వస్తుంది అనమాట. బట్ అలా రియాక్షన్ ఏం లేకుండా సేమ్ ఇలాగే ఉంటుంది. సో ఇది ఒక వ్యక్తిని ఆలోచిస్తూ మాట్లాడి కౌంటర్ డైలాగ్ ఇంకెక్కడి నుంచి వస్తుంది అంటున్నా. ఊహించుకుని యాక్ట్ చేయడం కొంచెం ఛాలెంజింగే కానీ బట్ సినిమా చూసినప్పుడు నాకు అలా అనిపించలేదు. థ్యాంక్స్ టు శామ్ యాంటన్. ఫైనల్గా సినిమా చూసినప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నట్టు అనిపించింది. అది సరే. అదే నేను నిన్న ఒకటి అడగాలనుకుంటున్నా. నువ్వు ఇంతసేపు యాంకర్ చేసావు కానీ నువ్వు అంత ఇంగ్లీష్లోనే మాట్లాడు, నువ్వు తెలుగులో మాట్లాడాలి నెక్స్ట్ టైం, సరేనా? ఓకే. అయాన్నా ఓకే తీసుకొస్తా. ఈవెంట్ ప్రీ రిలీజ్కా అయాన్ని తీసుకురానా? ఓకే డన్ తీసుకొస్తా. కమిట్ చేయించారు సార్ నాతోటి, ఇప్పుడు తీసుకురాపోతే.
అయాన్ క్రేజ్ చూస్తుంటే నాకే సోషల్ మీడియా మొత్తం ఆడవా నడుస్తుంది. So, the film name is Buddy. So, who is the hero of this film? Is it you or the Buddy, or is it అది a multi- అది నేను నిర్మోహటంగా చెప్తా, ఈ సినిమాకి ప్రాపర్గా హీరో అయితే నేను కాదు, ఆ టెడ్డీ బేరే హీరో. సో ఆ టెడ్డీ బేర్ ఎలాగ హీరో, ఓకే ఆ టెడ్డీ బేర్ని సేవ్ చేస్తాం ఎన్ని చేస్తాను, కానీ ఈ సినిమా నేను బ్యాంక్ అయింది నా హీరోయిజం మీద కాదు, బట్ టెడ్డీ బేర్ హీరోయిజం మీద. సో ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ద టెడ్డీ బేర్. Okay. I was wondering if you would want to talk like a few words about this new song, Suseki. చూసేకే ఓకే. మనం ఓన్లీ బడ్డీ సంగతిలో మాట్లాడుకుందాం, వేరే సినిమా సంగతి ఈవెంట్లో వద్దు, ఓకేనా? ఇది ఓన్లీ మన ఈవెంట్ కాబట్టి ఆ పిల్ల కనులే గురించి అని అడిగితే చెప్తా. అంటే పాట, ఆ పిల్ల కనులు కాదు, పాట గురించి. సరే, ఎనీవేస్ థ్యాంక్స్ అలాట్ తల్లి, థ్యాంక్స్ అలాట్. చాలా బాగా ముద్దుగా చాలా బాగా యాంకర్ చేశారు. థ్యాంక్స్ అలాట్. Thank you so much.